సిబిఐ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రాజెక్టుల మీద దర్యాప్తు చేయకూడదనేటువంటి యాక్ట్ను తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ప్రభుత్వం ఆ రోజు ముందుకు తీసుకురావడం జరిగింది. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నేను అడుగుతా ఉన్నాను, నిజంగా కాళేశ్వరం పైన ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి పైన దర్యాప్తు జరగాలని కోరుకుంటున్నారా లేదా? దోషులకు శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక కాంగ్రెస్ పార్టీ గత అనేక సంవత్సరాలుగా అవినీతితో కలిసి కాపురం చేశారు. అవినీతికి కాంగ్రెస్ పార్టీకి విడుదలైనటువంటి బంధం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అధికారంలో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దోపిడీ చేసిన విషయం మనకు తెలుసు. కాబట్టే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి పట్ల కాంగ్రెస్ పార్టీకి సానుభూతి ఉన్నట్లు కనిపిస్తుంది. మీరు చేసినా మేం చేసినా మన ఇద్దరం దోపిడీదారులమే, మీ డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే, మీ పార్టీ మా పార్టీ బొమ్మ బోర్సు ప్రాంతీయ పార్టీలే, కేసీఆర్ వెళ్ళింది మా పార్టీ నుంచే, కేసీఆర్ రాజకీయ జీవితం మా పార్టీ ద్వారానే ప్రారంభించారు, కేసీఆర్ మా పార్టీతో పొత్తు పెట్టుకొని కేంద్రంలో మంత్రి అయ్యాడు, రాష్ట్రంలో మంత్రులు అయ్యారు. కాబట్టి మనం వేరువేరు కాదు, మనమిద్దరము దగ్గరి మిత్రులము అనే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒక తోలుబొమ్మలాటాలు ఆడుతూ ఉన్నారు. రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ మేము చేస్తామని చెప్పారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎందుకు విచారణ చేయించడం లేదని ప్రధానమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశ్నించారు కదా. ఈరోజు ఎందుకు సిబిఐకి దర్యాప్తుకు అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయడం లేదో ముఖ్యమంత్రి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు రోజు కళగా మారిపోయింది. మరి మంత్రులు వెళ్ళారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ తీసుకున్నారు. కానీ ప్రాజెక్టు భవిష్యత్తు పట్ల ఇంకా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి అవగాహన ఉన్నట్టు లేదు. ఏం చేయబోతున్నారో తెలియని పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఈరోజు మిగతా అంశాల మీద పోకుండా నేను నేరుగా ముఖ్యమంత్రిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉందా లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అతిపెద్ద స్కాము ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు. దీనిపైన సిబిఐ దర్యాప్తుకు అంగీకారమా లేదా? కేంద్రానికి ఉత్తరం రాస్తారా లేదా? దోషులను శిక్ష పడాలని కోరుకుంటున్నారా లేదా? లేక మీకు బీఆర్ఎస్ పార్టీకి మజ్లిస్ పార్టీ మధ్యవర్తిత్వం చేసి ఏమైనా అంగీకారం కుదిర్చిందా? మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించింది. మేము సిట్టింగ్ జడ్జిను కేటాయించమని కోరుతున్నాం. మీ యొక్క కేంద్ర మంత్రి పరపతిని వినియోగించి ఆ సిట్టింగ్ జడ్జిని కేటాయించే విధంగా ప్రయత్నం చేయండి. 2, నిజంగా మీరు టీఆర్ఎస్ స్నేహితులేకపోతే మీరు కోశా మహిళ మీ పార్టీ అభ్యర్థి మీద ఎంఐఎం పోటీ లేదు, జూబ్లీ హిల్స్ లో మాత్రం అదే మీద పోటీ ఉంది. ఇదంతా అండర్స్టాండింగ్ అనేది ప్రజలకు అర్థమవుతుందా? సో ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సంబంధించి మీరు ఎన్ని డ్రామాలు ఆడినా మీరు మళ్ళా 100 సీట్లలో డిపాజిట్ రాలే. మీరు డిపాజిట్ రావడం ఏదో కొత్తగా దాన్ని ఏదో మాట్లాడుతుందని అడుగుతుంటే మేము అడుగుతున్నాను. కేసీఆర్ ప్రతిపాదిత తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడివి, అంతకంటే నీకు మించిన అర్హత ఏంది? ఇది మేము కాదు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం. ఇవాళ కూడా అసలు వాస్తవంగా తెలంగాణ డిఎన్ఏ ఉన్నోళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ఉండదు. కేంద్రంలో లోక్సభ సాక్షిగా నరేంద్ర మోదీ గారు తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ఏర్పాటు, తెలంగాణ అమలు ఆకాంక్షల్ని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు అవమానపరిచే విధంగా మాట్లాడినట్టు కూడా ఇంకా బీజేపీ చెప్పుకునే వాళ్ళు సిగ్గుండాలని అంటా ఉన్నాం. ఇవాళ మీరు తెలంగాణకు సంబంధించి మేము ప్రభుత్వం ఏర్పడి అసలు ఫలితాలు రేపటికి వేరైతే 7 తారీఖు నాడు క్యాబినెట్ అయితే మేము మా నాయకులంతా ఎంపిక చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు మీరు మీ యొక్క శాసనసభ పక్ష నాయకులు కూడా ఎంపిక చేసుకునే ప్రశ్నలు. ఇలా అడుగుతాను ఒకటే, నిజంగా భారతీయ జనతా పార్టీ కేసీఆర్ పట్ల, వారి ప్రభుత్వం పట్ల, కాంగ్రెస్ చేసే విచారణకు మద్దతు ఇచ్చే ఒకవేళ మీరు అటువంటి ఆలోచన కేసీఆర్ నిజంగా అనే ఆలోచన ఉంటే మాకు జడ్జి గారిని కేటాయించండి, లేదా మీరే సిబిఐ విచారణ చేయించండి. కేంద్రం మీది, మంత్రి మీరు, మీ లేఖకు విలువ లేదంటే మీరు ఆ మంత్రి పదవి రాజీనామా చేయండి. మీ లేఖ సెంట్రల్ మినిస్టర్ రిప్రజెంటింగ్ ఫ్రమ్ ది స్టేట్ తెలంగాణ, ఇక్కడ జరిగిన కాళేశ్వరం అవినీతి మీద మీరు లేఖ రాస్తే మీ ప్రభుత్వం పట్టించుకోకపోతే మీరు మంత్రిగా ఉండి అనాథ వేస్ట్. మొన్న హోంశాఖ సహాయ మంత్రుడి ఇప్పుడు రద్దు. సో ఇటువంటి పరిస్థితులలో దయచేసి నాలికలు తాటిమట్టగా నాలుగుగా మార్చుకో కిషన్ రెడ్డి గారు. మీరు టీఆర్ఎస్ అనేటువంటిది చట్టాలు పట్ల చేసుకున్నటువంటి అపవిత్ర కలయిక మీది. మీరు ఎప్పుడు కలుస్తారో, ఎప్పుడు విడిపోతారో, ఎప్పుడు తిట్టుకుంటారో, ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఆయన మెడలు ఎప్పుడు వేయకూడతా అంటాడో, మీరు ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటారో తెలియదు. ఎవరెవరు ప్రశంసించుకుంటారు, ఎవరెవరు క్రిటిసైజ్ చేసుకుంటారు. మేము తెలంగాణ ప్రభుత్వం ద్వారా కిషన్ రెడ్డి గారు కోరుతున్నాం. గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు తీసుకోవడానికి సంబంధించిన విషయంలో ఆయనకు సముఖత లేకుండే. మేము తెలంగాణ ప్రభుత్వంగా ఇవ్వాల కేంద్రం నుంచి మీరేమేమి నిధులు తీసుకురాగలుగుతారు, మేము ఏదైనా రిప్రజెంటేషన్స్ కేంద్రం నుంచి ఎక్కేయగలుగుతారు, మేము సిద్ధంగా ఉన్నాం.